నమస్తే. వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కార్నర్. ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్ అనే ఒక సంస్థ పనిచేస్తుంటుంది. ఈ యొక్క సంస్థ రీసెంట్గా ఒక నివేదికని బయటపెట్టింది. ఆ నివేదిక ఏంటి అంటే అన్ని దేశాల్లో అటవీ భూములు ఎంత శాతం వృద్ధి చెందాయి అనేది ఆ నివేదిక లేదా ఆ రిపోర్ట్ యొక్క సారాంశం. ఈ రిపోర్ట్లో మన భారతదేశం 3వ స్థానంలో ఉంది ప్రపంచవ్యాప్తంగా. చాలా దేశాల్లో వాళ్ళు సర్వే చేశారు. ఈ సర్వేలో ఇండియా 3వ ప్లేస్లో ఉంది. ఫస్ట్ ప్లేస్లో చైనా ఉంది. మొత్తం మీద అంటే అటవీ భూములు బాగా వృద్ధి చెందిన 10 దేశాల్లో భారత్ 3వ స్థానంలో ఉంది. అంటే కొన్ని మనకు చాలా బీడు భూములు అంటారు. అంటే ఆ భూములు ఎటువంటి మనకు వర్క్ చేయవన్నమాట. అంటే మనం ఏదైనా ఒక అగ్రికల్చర్ పరంగా మనం ఏదైనా ఒక పంట వేయాలన్నా ఆ పంట మనకు రాదు. అలాంటి భూములు కూడా మనకు అగ్రికల్చర్‌కి పనికిరాని భూములు కూడా వేస్ట్‌గా వృధాగా అలా పడేయకుండా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కొన్ని కొత్త పథకాల్ని రూపొందించి వాటిని కూడా అటవీ భూములుగా తీసుకెళ్ళింది అని ఈ రిపోర్ట్‌లో ప్రస్తావన చేశారు. 2010 నుంచి 2020 మధ్య ఆ 10 సంవత్సరాల కాలంలో భారతదేశం 2,66,000 హెక్టార్ల భూముల్ని పెరుగుతూ వచ్చిందనమాట భారత్‌లో. ఇది ఐక్యరాజ్య సమితి హైలైట్ చేసింది. తర్వాత ఇదే చైనా విషయానికొస్తే 19,37,000 హెక్టార్లని వాళ్ళు అటవీ భూములుగా మార్చడం జరిగింది. అండ్ ఆస్ట్రేలియా 4,46,000 హెక్టార్లతో ఆస్ట్రేలియా సెకండ్ ప్లేస్లో ఉంటే భారత్ 3వ ప్లేస్లో ఉంది. భారత్ తర్వాత చిలీ, వియత్నాం, తుర్కియే, అమెరికా, ఫ్రాన్స్, ఇటలీ, రొమేనియా మిగిలిన ఈ దేశాలు 10 టాప్ 10 జాబితాలో ఉన్నాయన్నమాట. ముఖ్యంగా బీడు భూముల పునరుద్ధరణ, వినూత్న విధానాల ద్వారా అటవీ వనాలకు అభివృద్ధికి భారత్ చేసిన కృషిని నివేదిక ప్రశంసించింది. తర్వాత ఈ దేశంలో వనాల వృద్ధికి మెరుగైన చేయూతనిచ్చే లక్ష్యంతో కొత్త జాతీయ విధానాన్ని తీసుకురావడం అభినందనీయం అని చెప్పి పేర్కొందనమాట. తర్వాత మరొక ముఖ్యమైన విషయం ఇక్కడ వాళ్ళు ఈ అటవీ ప్రాంతాల దహనం తీవ్రత రాను పెరుగుతోంది. అంటే మనకు అడవుల్లో ఒక కొమ్మకు మరొక కొమ్మ విపరీతమైన గాలి వచ్చినప్పుడు ఆ ఒక కొమ్మ మరొక కొమ్మ అలా టచ్ అయ్యి ఒక మంట అనేది వచ్చేస్తుందన్నమాట. సో అలా అన్ఇంటెన్షనల్‌గా అంటే మానవ పరిధిలో లేని విధంగా మంటలు రావడం కానీ, లేదా కొంతమంది కావాలనే వెళ్లి మంట పెట్టడం కానీ, ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. ఇలావి జరగడం వల్ల అటవీ ప్రాంతాల్లో పూర్తిగా ఆ అటవీ ప్రాంతం నాశనం అయిపోవడమే కాకుండా, అక్కడ నివసించే జంతువులు ఏవైతే ఉంటాయో, అవి అటవీ ప్రాంతాన్ని వదిలేసి మానవులు నివసించే ప్రాంతాలకు వస్తాయి. సో ఇలా 2 రకాలు కూడా చాలా ఇబ్బందులు ఉంటుందన్నమాట. దీని కారణంగా బోరియల్ అడవులు 2021లో దాదాపు 1/4 వంతు బొగ్గు పులుసు వాయువును CO2 అంటే మనకు కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలు కారణమయ్యాయన్నమాట. సో ఇది మొత్తం కలిపి మనకు ఈ అటవీ దహనాల ద్వారా ఈ CO2 ఎంత విడుదలైంది అంటే 6,687 మెగా టన్నుల అంత వాయువు అన్నది నేచర్‌లోకి రిలీజ్ అయింది అని వాళ్ళు ఇచ్చిన నివేదిక ప్రకారం చెప్తోంది. మొత్తం ఈ ఏడాదిలో శిలజ ఇంధన దహనం కారణంగా యూరోపియన్ యూనియన్ నుంచి వెలువడిన కార్బన్ డయాక్సైడ్ వాయువు కంటే ఇది రెట్టింపు కన్నా అధికం. అంటే 2 రెట్ల కన్నా కూడా అధికంగా ఉందని ఈ యొక్క రిపోర్ట్ చెప్తుంది. సో ఈ రిపోర్ట్ ఏంటి? మనకు అటవీ భూములు ఎంత శాతం వృద్ధి చెందాయి అని చెప్పే రిపోర్టు ఎవరు ప్రిపేర్ చేశారు? ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ వారు. అండ్ ఈ యొక్క ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ఎవరి కంట్రోల్లో ఉంది? ఐక్యరాజ్య సమితిగా కంట్రోల్లో ఉంది. ఇందులో ఇండియా ర్యాంక్ ఎంత? 3వ స్థానము. ఫస్ట్ ప్లేస్లో ఎవరున్నారు? చైనా. సెకండ్ ప్లేస్లో ఎవరున్నారు? ఆస్ట్రేలియా. ఇది 2010 నుంచి 2020 మధ్య ఆ 10 సంవత్సరాల కాలంలో ఆ దేశాలు ఎంత శాతం అటవీ భూముల్ని వృద్ధి చేసుకున్నాయి అని చెప్పడానికి వాళ్ళు రిపోర్ట్‌ని విడుదల చేయడం జరిగింది. అండ్ భారతదేశం 3వ స్థానంలో ఉంది కదా! ఎంత శాతం భూముల్ని పెంచుకుంది అంటే 2,66,000 హెక్టార్ల అటవీ భూముల్ని పెరుగుతూ వచ్చింది. సో అందుకే భారతదేశం 3వ స్థానంలో ఉంది. థాంక్ యూ.